నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. వాడవాడల మహానేతకు నివాళులర్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్య. గూడూరు, మనుబోలు మండలాల్లో 4 మృతి. సైదాపురం ప్రాంతంలో ఈదురుగాలుల బీభత్సం. నేల కొరిగిన చెట్లు, దెబ్బతిన్న ఇళ్ల పైకప్పులు. వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న భక్తులు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, దివంగత మహానేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను నాయకులు నిర్వహించారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు జయంతిని నిర్వహించారు. చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, టీడీపీ నేత పొనకా శివకుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య మరికొందరు మహానాడుకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక గడియార స్తంభం వద్ద నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రాంతీయ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కోడూరు శ్రీనివాసులు రెడ్డి, కౌన్సిలర్లు బాలిబోయిన రమేష్, షంషీరా, మస్తానమ్మ, భారతి, విజయమ్మ, నాయకులు గోను శివకుమార్, పులిమి శివ, నరసింహులు, సందీప్ మొదలగు వారు పాల్గొన్నారు. తర్వాత మొట్టమొదట 93వ జయంతి మనం చేసుకుంటున్నాం. ఎన్టీ రామారావు మనం వాడి వేడి ప్రపంచానికి తెలియజేసిన మహానటుడు ఎన్టీ రామారావు. అతను మించిన నటనలో ప్రపంచంలో ఎవరు లేరు. అతను ఏ వేషం వేసిన పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు అన్నింటిలో ప్రపంచ ప్రఖ్యాతి తెలుసుకున్న మహానటుడు ఆయన ఏది చేసినా అంత నెంబర్ 1గా చేసేవాడు. క్రమశిక్షణగా మారిపోయారు. అటువంటి క్రమశిక్షణలో పుట్టిందే మన తెలుగుదేశం పార్టీ. దాంట్లో నుంచి వచ్చిన ఆ క్రమశిక్షణలో వచ్చిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసే కార్యకర్తల్ని లోకేష్ చిన్నవాడైనా కూడా చాలా చక్కగా వర్కౌట్ చేశాడు. వర్కౌట్ చేసి 54 లక్షల మంది సభ్యత్వం జరిపించి చాలా ముందుకు వచ్చాడంట. యువతరం ముందుకు రావాలని సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎంతో సేవ చేశాడు. అందరూ కూడా ఆ విధంగా సేవలు అందిస్తారని కోరుకుంటూ మే 28 అనేది మర్చిపోలేనటువంటి రోజు. భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జమీందారులు, పెత్తందారులు, పెట్టుబడిదారు చేతుల్లో రాజకీయం నలిగిపోతున్నటువంటి దశలో 1982లో శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలం అహర్నిశలు శ్రమించి ఒక్క మాటున 37 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ని భూస్థాపితం చేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు ఆయన శ్రమ కూర్చి ఆయన కృషి జరిపారు. ఆయన జన్మదినాన్ని ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ భాగంగానే హైదరాబాదులో పార్టీ తరఫున జరుగుతున్నటువంటి మహానాడులో ఒక చిన్న విషయం జరిగింది. 1924 సంవత్సరంలో ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి సంబంధించిన కార్డు 45లో పెళ్లి చేసుకున్నటువంటి కార్డు ఈరోజు అక్కడ ఎగ్జిబిషన్లో ప్రచురించడం జరిగింది. అంతా అంటే ఆయన అభిమానులు ఆయన జీవిత చరిత్రలో ఉండేటువంటి భాగాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఒక పెద్ద మహా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత రాజకీయాల్లో ఎవరికి లేనటువంటి ఆలోచన భూస్వాములు, పెట్టుబడిదారులే కాదు,
చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా రాజకీయాల్లోకి వచ్చి జన్మదినానికి సంబంధించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు అంటే ఎన్టీఆర్ అంటే తెలుగు. ఆ రోజు తెలుగుదేశం పుట్టే టైంలో కూడా తెలుగు ప్రజలు బానిసల్లాగా ప్రతి విషయం, ప్రతి చిన్న విషయం కావాలన్నా మన కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల. ఇదేంటి బానిసత్వం? ఆ రోజుల్లో బానిసత్వం వహించినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా బానిసత్వం వహిస్తున్నారో ఆ విధమైనటువంటి బానిసత్వం కేంద్ర ప్రభుత్వంతో ఉంటుంది. దాన్ని తగ్గించాలనే ఉద్దేశం కింద మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. స్థాపించినప్పటి నుంచి కూడా 9 నెలల్లో ఒక పార్టీని స్థాపించి అఖండ మెజారిటీతో గెలిపించడం అంటే ఒక సామాన్య మానవుడికి అలివి కాదు. దైవ కృషి అన్నీ ఉండాలి. కానీ ఆయనలో అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆయనే రాముడు, ఆయనే భీముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే అన్నీ. ఆ రోజుల్లో ఏ జానపదాలు చూసినా పౌరాణికాలు చూసినా ఎన్టీ రామారావు లేని సినిమాలు అంటూ లేవు. ఆ విధంగా ఒక పార్టీని స్థాపించి పార్టీని పటిష్టం చేసి తర్వాత అల్లుడు గారైనటువంటి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ప్రజలకు ఏది అవసరమా లేదని ఆలోచించి ప్రతి విషయంలో అంత ఫుల్ టైం 24 గంటలు ఉండే దాంట్లో 18 గంటలు 19 గంటలు పనిచేసేటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉండాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పగలం. ఇప్పటి వరకు మా సోదరులందరూ మా తెలుగుదేశం ఆవిర్భావం గురించి, ప్రాముఖ్యతను గురించి చెప్పారు. అది అక్షర సత్యం. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఎన్టీ రామారావు ఈ మా తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఒకసారి ఎవరినైనా ఆలోచించినట్టయితే ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థంతో పార్టీలు ప్రారంభిస్తారు. ఎన్టీ రామారావు గారు మటుకు నిస్వార్థంగా ఆనాటి సామాజిక పరిస్థితులను చూసి చెల్లించి మాత్రమే ప్రజల కొరకు పెట్టిన పార్టీ మనందరి పార్టీ మా తెలుగుదేశం పార్టీ. మరి అంతకుముందు అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రచించేటప్పుడు స్త్రీలను గురించి ఆలోచించి స్త్రీలకు ప్రాతినిధ్యం ఉండాలి, వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలని ఆలోచించారు. అటు తరువాత ఆలోచించినట్టయితే ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఇందిరాగాంధీ గారు మరొక మహిళలు రాజకీయాలు ప్రవేశం చేసినప్పటికీ మహిళలను గురించి ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆనాడు ఆస్తి హక్కు కల్పించబట్టి మా అందరిలో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే రామజపంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి 9 నెలల కాలంలోనే మా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జరిగింది. ఈ విధంగా అవడం దేశంలోనే చరిత్రలోనే ఎవరు అవడం హైలీ ఇంపాసిబుల్. అదే ఆయన చేసిన సంక్షేమ పదాలు అయితేమి, కిలోకి 2 రూపాయల బియ్యం అయితేమి, మద్యపాన నిషేధం అయితేమి, అండ్ ఆస్తులో మహిళలకి 1% అయితే, జనతా వస్త్రాలు అయితేమి, ఎస్సీ బీసీ మహిళలకు ఎన్నో సంక్షేమం జరిగింది. అందువల్ల ఆయన చేసిన కారణం తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పార్టీగా నిలబడుతున్నది. అదేవిధంగా ఈరోజు మా చైర్మన్ పనక దేవజనమ్మ కానీ మన పట్టణాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కానీ ఇప్పుడు ఫోన్ చేసి ఈ విధంగా పట్టణాన్ని ఈరోజు పార్టీ జయంతి జరుపుకొని చెప్పారు. ఈ కార్యక్రమంగా ఎన్టీ రామారావుకి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్రానికి మేము చిన్న లేఖ రాయటం జరుగుతుంది. అందువల్ల జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై అమరావతి. జన్మదినం జరుపుకోవడానికి టౌన్ పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసి చెప్పబట్టి మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నాము. మహిళలు రుణపడి ఒక తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారికి. అంతకుముందు మహిళల్ని తొక్కి వేసేస్తున్నారు. ఇప్పుడు 82వ సంవత్సరంలో ఆయన పార్టీ పెట్టారు. 83వ సంవత్సరంలో మహిళలకి సమాన హక్కు కలగాల, పురుషులు అని ఒక ఉద్దేశించి ఆ హక్కుని కలిగించిన వ్యక్తి ఎవరైతే నందమూరి తారక రామారావు గారు. ఆయనకి ఎంతో మేము మహిళలు రుణపడినాము. ఈరోజు ప్రతి స్థానంలో మహిళలకి సమానంగా స్థానం కల్పించడం వల్ల ఆయనకు మహిళలు మైనార్టీలు కూడా ఇప్పుడు షాదీ ముబారక్ అని 18 సంవత్సరాల నుండి ఒక మైనార్టీ మహిళకి అకౌంట్ ఓపెన్ చేసుకొని పెళ్లి సమయానికి 50,000 అందజేసే
ఆ ఘనత దక్కింది ఒక తెలుగుదేశం పార్టీకేను. మా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇటీవలే ఆ కార్యక్రమాన్ని మనందరూ ఉపయోగించుకోవాలని మా మైనార్టీలందరికీ మన ఆమోదించారు. ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళి బ్యాంకులో ఆన్లైన్ చేసుకుంటే మహిళలకు, మైనార్టీ మహిళలకు కానీ గిరిపుత్రిక అనేది ప్రతి ఒక్క మహిళ బిడ్డకి ఆయన ఆలోచించి మంచి అవకాశాన్ని కల్పించేందుకు మేము 100 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీని 8 నెలల్లో రాష్ట్రం మొత్తం పర్యటించి మన స్వర్గీయ రామారావు గారు డిపాజిట్ రాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమం చేపట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మన జాతీయ అధ్యక్షుడిగా మన పార్టీ చంద్రబాబు నాయుడిని పార్టీలో ఎన్నుకోవడం జరిగింది. మన పార్టీ ఇంకా 3-4 రాష్ట్రాల్లో స్థాపిస్తున్నారు. అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెంది మన చంద్రబాబు నాయుడు ఆ నాయకత్వం కింద జరగాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. పట్టణ ప్రజల కార్యకర్తలకు, కౌన్సిలర్స్కి నమస్కారాలు. ఎన్టీఆర్ గురించి చెప్పాలి చాలా ఉంది. ఎన్టీఆర్ కార్యదీక్ష ఒక పెద్ద బాల శిక్ష. ఆయన చాలా మహిళలకి ఈ దినము రాజకీయం నేర్చుకునేది ఒక ఎన్టీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నాము. రాజకీయం అనేది ఆయన ద్వారా నేర్చుకున్నాడు. ప్రతి ఒక్క మహిళ ఈరోజు బయటకు వచ్చి తిరుగుతుందంటే అది మన నందమూరి తారక రామారావు వల్లేనను. ఈరోజు వచ్చిన కార్యకర్తలందరికీ మా పార్టీ ధన్యవాదాలు. మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరొక విషయం, మా చైర్పర్సన్ గారు ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. తొందరలో అది చేయాలని అందరూ పట్టణంలో ప్రతి ఒక్క కార్యకర్తలు ముందుకు వచ్చి దాన్ని నేను